కనపడని సంకెళ్ళు. లోగడ ఎడారి దేశానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి 100 వంటలపై సరుకు వేసుకుని దూర ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. సాయంత్రం అయింది. ఆ రాత్రికి ఓ గ్రామం పరిసరాల్లో బస చేసి ఉదయాన్నే ప్రయాణం కొనసాగించాలనుకున్నాడు. వంటలను ఎడారిలో కట్టేసి డేరా వేసుకుని కాస్త నడుము వాలుద్దామని నిర్ణయించాడు. 99 వంటలను ఇసుకలో కర్రలను పాతి కట్టేశాడు. ఒక వంటకి మాత్రం తాడు దొరకలేదు. అలాగే వదిలేసి పడుకునేందుకు మనసొప్పలేదు. ఖరీదైన వంటె పారిపోతే చాలా నష్టం. పనివాణ్ణి వంటల్ని చూస్తుండమని చెప్పి సమీపంలోని గ్రామానికి వెళ్ళాడు ఆ వ్యాపారి. అక్కడ అతనికి కావలసిన తాడు దొరకలేదు. విచారంతో తిరిగి వెళ్ళిపోతున్న వ్యాపారిని ఒక గ్రామస్తుడు ఆపాడు. విషయం కనుక్కొని, నా దగ్గర తాడైతే లేదు, కానీ నీకో పెద్ద మనిషిని పరిచయం చేస్తాను. అతను తాడైనా ఇస్తాడు, లేదా ఏదో ఒక ఉపాయమన్నా చెబుతాడు అని వ్యాపారిని పెద్దాయన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ పెద్దాయన వ్యాపారి చెప్పిందంతా విని ఓ ఉపాయం చెప్పాడు. ఆ 100వ వంటను కూడా కట్టేసినట్టు నటించు. ఎలాగో చీకటి పడింది, దానికి తనను కట్టేయలేదని తెలియదు అన్నాడు. వ్యాపారి వంట దగ్గరికి వెళ్ళి పెద్దాయన చెప్పినట్లు చేసి పడుకున్నాడు. ఉదయం లేచేసరికి అన్ని వంటలతో పాటు ఆ 100వ వంట కూడా కదలకుండా అక్కడే పడుకొని ఉంది. చాలా సంతోషించి అన్ని వంటలను విప్పేసి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. 100వ వంట మాత్రం కదలట్లేదు. ఎంత అదిలించినా అది లేవట్లేదు. ఇదేమి చిక్కొచ్చిందని మళ్ళీ పెద్దాయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రాత్రి వంటను కట్టేశావు కదా, మరి దాన్ని విప్పాల్సిందిగా అన్నాడు పెద్దాయన. దానికి వ్యాపారి అసలు కట్టేయనే లేదు, విప్పడం ఎలా అన్నాడు. దానికి ఆయన తాఫీగా సమాధానమిస్తూ, రాత్రి కట్టేసినట్టు నటించావు, ఇప్పుడు విప్పినట్టు నటించు అన్నాడు. వ్యాపారి అలా చేశాక వంట లేచి ప్రయాణం మొదలుపెట్టింది. మన జీవితంలో కూడా ఇటువంటి అదృశ్య బంధనాలు చాలానే ఉంటాయి. ఈ పని నా వల్ల కాదు అని అసలు మొదలుపెట్టకుండానే వదిలేస్తాం. అడుగడుగునా మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే చుట్టుపక్కల వారి మాటలు మనల్ని వెనక్కి లాగుతుంటాయి. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, నేను పేద కుటుంబం నుంచి వచ్చాను, నా వల్ల కాదు అని మనకు మనం చెప్పుకునే మాటలన్నీ 100వ వంటను కట్టిన తాడు లాంటివి, కనపడని సంకెళ్ళే. కాస్త ఆత్మవిశ్వాసం కూడగట్టుకొని ముందడుగు వేయాలి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడసలు మనల్ని కట్టిపడేసే తాడే లేదని అర్థమవుతుంది.